చేయాల నా అనుభవాన్ని వాళ్ళతో పంచుకోవటం మొదలుపెట్టా. అట్లాగా నీకు తెలిసిన సంగతులను నువ్వు ఇతరులతో పంచుకోవాలి. వెదజల్లి అభివృద్ధికి వచ్చువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీకున్నంతలో ఈ మాటని సహజంగా డబ్బుల కోసం అనుకుంటారు. వెదజల్లి అంటే పైసలు ఎదుటివాడికి ఇచ్చి దాతృత్వంతో చేతులు చాపి వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి వచ్చింది. ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రతకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని జస్ట్ పైన అక్షరార్థంగా చెప్పుకోవచ్చు. చదువుకున్న వాక్యంలో వెదజల్లి అభివృద్ధికి వచ్చేవారంటే అర్థం ఏందండి? పెద్ద చెయ్యి, ఎవరు అడిగినా ఉన్నంతలో సహాయం చేసే చెయ్యి, వెదజల్లినట్టు. అట్లా ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు కనుక వాళ్ళు దీవించబడతారు, అభివృద్ధికి వస్తారు. చిమ్మే చెల్లం ఊరిద్ది అంటారు కదా లోకంలో. అట్లా కొంతమందికి ఇరుకైన బుద్ధి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇవ్వదగ్గ స్థితి ఉంటుంది, కానీ దాతృత్వంతో చేయి చాపలేరు. ఇరుకు మనసుతో ఇవ్వదగ్గ దానికంటే కూడా తక్కువ ఇచ్చి దరిద్రతకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది అక్షరార్థంగా చెప్పుకుంటే. దీన్ని కొంచెం ఆత్మీయంగా వెళ్దాం. ఆత్మీయంగా వెళ్తే దేవుణ్ణి గురించి ప్రచురపరిచే విషయం మొట్టమొదట దీన్ని తీసుకోవచ్చు. ముందు నీకున్నంతలో, నీకు తెలిసినంతలో, నీకు సమయం దొరికినప్పుడు ఇతరులతో దేవుని మాటలు పంచుకోవటం అనేది నీ బాధ్యత. అక్కడ నువ్వు సిగ్గుపడకూడదు. ఫస్ట్ నీ ఫ్యామిలీలోనే దేవుడు నీకు ఇచ్చిన అవగాహనని పంచుకోవటం. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నీ కుటుంబాన్ని కూర్చోబెట్టుకో. ఉదయమో సాయంత్రమో డేలో 1 టైం కూర్చోబెట్టుకో. నీకు తెలిసిన సంగతులు వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టు. నువ్వు అప్పుడు నువ్వు వెదజల్లటం మొదలుపెట్టినట్టు. ఎక్కడ ఫస్ట్ మొదలుపెట్టి? ఇంట్లోనే మొదలుపెట్టావు. ఇంట్లో మొదలుపెట్టి దేవుని వాక్యపు విత్తనాలు చల్లుతూ ఉంటే దేవుడు వీధిలో వాళ్ళని తీసుకొచ్చి నీ ఇంట్లో కూర్చోబెడతాడు. నాకు చేశాడు అట్లా. తండ్రి సన్నిధి పరిచర్య ప్రారంభమైంది అట్లా. చాలామందికి ఇప్పటికి దాదాపు 5-6 సార్లు చెప్పాను నేను. ఎంతమంది దాన్ని తీసుకుంటారో దులిపెత్తారో నాకైతే తెలియదు. తీసుకున్నాడు ధన్యుడు. తీసుకోపోతే నేనేం చేసేది? నేనేమన్నా వచ్చి మీ ఇంట్లో డైలీ ప్రత్యక్షమై చెప్పేదా? నాకాడ కుదిరిద్ది. దేవుని కోసం ఫలించాలంటే ముందు అడుగులు ఇలా పడాలి. ప్రకటించే అవకాశం వస్తే నోరు తెరచి యేసును గూర్చి ప్రచురపరచాలి. ప్రార్థించే ఛాన్స్ వస్తే యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయడానికి అవకాశం వస్తే చెయ్యాలి. వెనకడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం. వెనుక తీసిన వాని యందు నా ఆత్మకు సంతోషం లేదన్నాడు.